ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगज्योनिं नौमि नारायणं हरिं नौमि नारायणं हरिं। यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గీతాచార్యులు శ్రీకృష్ణ పరమాత్మ దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు అర్పించి గీతామాత దివ్య చరణములకు ప్రణమిల్లి మద్గురుదేవులు శ్రీ మాధవానంద స్వాముల వారి పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు అర్పించి మీ అందరి హృదయాలలో వెలిగే ఆ పరమాత్మ దివ్య చరణములకు ప్రణమిల్లి మనము ఇంతవరకు 10 అధ్యాయాలను భగవద్గీత గురించి చెప్పుకున్నాము. ఈరోజు ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగాన్ని గురించి మనము చెప్పుకుందాము. 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగం. మొట్టమొదలుగా అర్జునుడు భగవంతుని యొక్క వాక్యాలను విని చాలా సంతోషంగా మీరు చెప్పినటువంటి యొక్క ఈ బోధ ద్వారా నా మోహమంతా నశించిపోయిందయ్యా, నేను మీ అనుగ్రహం వల్ల నేను స్వస్థుడనైనాను అని చెప్పబోతున్నాడు. మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. ఏ భగవంతా, ఏ కృష్ణ పరమాత్మ, ఏ జగద్గురు, మీ యొక్క అనుగ్రహం వల్ల మీరు చెప్పినటువంటి యొక్క ఈ వాక్యాల ద్వారా నా యొక్క మోహమంతా నశించిపోయిందయ్యా అని చెప్తున్నాడు. ఆ తర్వాత భవాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరయో మయా శ్రుతౌ విస్తరతో మయా త్వత్త కమలపాత్రాక్ష మాహాత్మమపి చావ్యయం. అయ్యా, నీ యొక్క విభూతులను గురించి, నీ యొక్క ఐశ్వర్యాన్ని గురించి మీరెంతగానో చెప్పినారు. దానివల్ల నేను చాలా తృప్తిగా విన్నాను ఆ యొక్క విషయాలన్నింటినీ అంటున్నాడు. నీ యొక్క మహాత్యాన్ని విస్తారంగా నేను విన్నానయ్యా. ఇంకేమంటున్నానంటే ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఏ భగవంతా, నీ యొక్క నిజమైనటువంటి యొక్క యథార్థ తత్వాన్ని నేను మీ ద్వారా విన్నాను.
ఆ యొక్క మీ యొక్క స్వరూపాన్ని నేను చూడాలని, మీ యొక్క విశ్వరూపాన్ని చూడాలన్నటువంటి యొక్క కోరిక నాకు కలుగుతుంది పరమాత్మ అని ప్రార్థిస్తున్నాడు భగవంతుణ్ణి అర్జునుడు. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. హే భగవంత, అటువంటి యొక్క మీ యొక్క విశ్వరూపాన్ని నేను దర్శించుటకు యోగ్యుడనని మీకు తోచినట్లయితే అటువంటి యొక్క ఆ విశ్వరూపాన్ని నాకు దర్శింపజేయండి స్వామి, నన్ను కృతార్థుని చేయండు అని భగవంతుణ్ణి అడుగుతున్నాడు. ఎంత వినయంగా ప్రార్థిస్తున్నాడు చూడండి. నేను విశ్వరూపాన్ని చూడదలుచుకున్నాను, మీరు నాకు చూపెట్టండి అని అడగలే. ఆ విధంగా అటువంటి ప్రశ్నలు బుద్ధిమంతులైనటువంటి యొక్క భక్తులు వేయరన్నట్టు. ఒకవేళ నేను యోగ్యునిగా మీరు తలంచినట్లయితే ఆ విశ్వరూపాన్ని దర్శించడానికి నేను అర్హుడనైనట్టుగా మీకు తోచినట్లయితే ఆ యొక్క విశ్వరూపాన్ని నాకు చూపెట్టండి స్వామి అని వినయంగా భగవంతుణ్ణి అర్జునుడు ప్రార్థిస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పశ్యమే పార్థ రూపాని శతశోథ సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీని చ. నానా విధములైనటువంటి యొక్క నానా వర్ణములు గల నా యొక్క విశ్వరూపాన్ని దర్శించు అర్జున అని భగవంతుడు తన యొక్క విశ్వరూపాన్ని చూపెట్టడానికి సమ్మతించి అర్జునునికి చెప్తున్నాడు. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్, నాలో ఆదిత్యులను వసువులను రుద్రులను చూడు నాయన అంటాడు. అశ్వినౌ మరుతస్థదా, అశ్విని దేవతలను మరుత్తులను అందరినీ కూడా నాలో చూడు నాయన. నువ్వు ఏమి చూడదలుచుకుంటున్నావో అవన్నీ చూడు. నీ ఉద్దేశ ప్రకారంగా, నీవు కోరిన ప్రకారంగా నేను నీకు విశ్వరూపాన్ని చూపిస్తాను. అటువంటి యొక్క నా స్వరూపాన్ని నువ్వు దర్శించు అర్జున అని చెప్తూ, ఇహైకథం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. హే అర్జున, ఇహైకథం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం, ఈ జగత్తుతో కూడా చరములు అచరములు అంటే తిరిగేటువంటి యొక్క ప్రాణులు, స్థిరంగా ఉన్నటువంటి యొక్క వస్తువులు, ఇవన్నింటి కూడా నాలో చూడు అని భగవంతుడు తన యొక్క విశ్వరూపాన్ని ఆ అర్జునుడికి నీకు ఏమి ఇష్టంగా ఉంటే అవన్నీ చూడు అంటాడు. జగదాకారుని నన్ను చూడుము భార్త తగ దివ్య దృష్టి గైకొనుము. ఈ తోలుకన్నులతో, ఈ చర్మచక్షులతో నన్ను చూడడానికి వీలు లేదు అర్జున. అందుకొరకు నీకు దివ్య దృష్టి ప్రసాదిస్తున్నాను. నీవు నా విశ్వరూపాన్ని ఆ దివ్య దృష్టి ద్వారా నీవు జ్ఞానచక్షువును ప్రసాదిస్తున్నాను. దాని ద్వారా నీవు నా యొక్క స్వరూపాన్ని దర్శించుమని భగవంతుడు తన యొక్క విశ్వరూపాన్ని చూపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. జగదాకారుని నన్ను చూడుము పార్థ తగ దివ్య దృష్టి గైకొనుము. మిగుల విచిత్రమనేక సొగసులు బ్రహ్మ రుద్రగణములు పొగడగా మిగుల తేజోమయ మగుచు వెలుగు చరాచరము కురు పగతులెల్లను విగతులైరిక పొగడబడు హేతువై ప్రేమను విగత వైరుడవగుము ఫల్గుణ. జగదాకారుని నన్ను చూడుము పార్థ తగ దివ్య దృష్టి గైకొనుము. అనేక వర్ణములు గల అనేకంగా ఉన్నటువంటి యొక్క నా యొక్క విశ్వరూపాన్ని దర్శించు అర్జున. ఆ కురురాదులైనటువంటి యొక్క దుర్యోధనాదులు కూడా అంత మడిచిపోయినారు, వారందరూ కూడా నశించిపోయినారు. నీవు వైరాన్ని తొలగించుకొని ప్రేమ ద్వారా నన్ను భజించు, అప్పుడు నీవు కృతార్థుడవైతావని అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు. వరు శ్లోకములో నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు
పశ్యమే యోగమైశ్వరం. ఏ అర్జున, ఈ చర్మచక్షులతో నన్ను నీవు చూడడానికి వీల్లేదు కాబట్టి నీకు దివ్యమైనటువంటి యొక్క చక్షువును, దివ్య దృష్టిని నేను ప్రసాదిస్తున్నాను. దాని ద్వారా నీవు నా యొక్క విశ్వరూపాన్ని సందర్శించుమని భగవంతుడు అర్జునునికి తన యొక్క విశ్వరూపాన్ని చూపెట్టడానికి ఉపక్రమిస్తున్నాడు. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. ఈ పరమమైనటువంటి యొక్క విశ్వరూపాన్ని దర్శించే కొరకు అర్జునుడు ప్రశ్నించగానే అప్పుడు ఆ భగవంతుడు ఆ విశ్వరూపాన్ని అర్జునుడికి చూపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ధృతరాష్ట్ర మహారాజా అని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్తున్నాడు. ఇదంతా విషయం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఆ వ్యాస మహర్షి సంజయునికి దివ్య దృష్టి ప్రసాదించిపోయినాడు కాబట్టి అటువంటి దృష్టితో హస్తినాపురంలో ఉండి కురుక్షేత్రంలో జరుగుతున్నటువంటి యొక్క కార్యకలాపాలన్నీ కూడా చూస్తూ ధృతరాష్ట్రునికి సంజయుడు చెప్తున్నాడు. అనేక వక్త్రనయనం అనేక అద్భుత దర్శనం. ఆ విశ్వరూపం ఏ విధంగా ఉందో, అర్జునుడు ఏ విధంగా దర్శించిండో ఆ విషయాన్ని ధృతరాష్ట్ర మహారాజుకు సంజయుడు చెప్తున్నాడు. అనేక వక్త్రనయనం, అనేక వక్త్ర, అనేకములైనటువంటి నోర్లతో, అనేకమైనటువంటి యొక్క కళ్ళతో, అనేక అద్భుత దర్శనం, అనేకమైనటువంటి యొక్క అద్భుతం అయినటువంటి యొక్క రూపాలతో ఆ భగవంతుడు విశ్వరూపాన్ని అర్జునుడు చూపిస్తున్నాడు. ఆ రూపం ఏ విధంగా ఉందంటే అనేక వక్త్రనయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం. ఆ విశ్వరూపం ఎన్నో ఆభరణాలను ధరించి ఉంది, ఎన్నెన్నో ఆయుధాలను ధరించి ఉందయ్యా. అంతేకాకుండా దివ్యమాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఆ విధంగా ఆ విశ్వరూపము అనేకమైనటువంటి దివ్య మాలలను ధరించి ఉందయ్యా. దివ్య గంధానులేపం, దివ్య గంధాలను పూసుకొని ఉంది, సువాసన గ్రంథాలను పూసుకొని ఉంది. దివ్యమాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం. ఆశ్చర్యంగా ఉందట, అది ఎన్నడూ చూడలేదు కాబట్టి ఆశ్చర్యయుక్తమైనటువంటి ఆ యొక్క విశ్వరూపాన్ని సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. మొత్తము ఈ విశ్వాన్నే ముఖముగా కలిగినటువంటి యొక్క ఆ విశ్వరూపం ఆ విధంగా ఉందని వర్ణించి ఆ సంజయుడు ఉన్నట్లుగా ధృతరాష్ట్ర మహారాజుకు చెప్తున్నాడు. ఇంకా ఆ యొక్క విశ్వరూపం ఏ విధంగా ఉందంటే దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పదుత్థిత. 1000 సూర్యులు ఒకేసారి తూర్పున ఉదయించినట్లయితే ఒకవేళ ఆ విశ్వరూపానికి సాటి అయ్యేదేమో. ఆ 1000 సూర్యులు ఉదయించినంత తేజస్సుతో ఆ విశ్వరూపం ఉందయ్యా అని చెప్తుండ్రు. దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పదుత్థిత యది వా సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఆ విధంగా సహస్రం అనేటువంటి ఒక శబ్దం ఎక్కడొచ్చినా కూడా ఆ దానికి అర్థం మనం 1000 అని అర్థం చేసుకోకుండా అనంతము అనేటువంటి యొక్క అర్థాన్ని గుర్తుంచుకోవాలి. సహస్రం అంటే 1000 అనే అర్థం ఉంది, కానీ నిజానికి దాని అర్థం ఏంటంటే అనంతమైనటువంటి యొక్క అనే అర్థాన్ని మనం గ్రహించుకోవాలి. ఆ విధంగా ఎందరో అనంతమైనటువంటి యొక్క ఎన్నో కోటాది కోట్లు కోటి సూర్యులు గుంపు గూడిన సాటి రాదచ్చోటి మహిమకు సఖియా పోదమురావే సద్గురు స్వామి సముఖమునకు వేగమే. సఖియా పోదమురావే నికయాల తడవు నేడకలంకుడైన శ్రీహరి మందిరము చూడ. బుద్ధి తన మనసుకు చెప్తుందన్నట్టు ఆ గురుదేవుని దర్శించడానికి పోదామమ్మా రామ్మా అని మనస్సుకు బుద్ధగించి చెప్తుంది బుద్ధి. సుఖపికంబుల రవములట చెన్నల వికసిన కమల పుష్పములకును బారెడు తుమ్మెదల రొదలకును మనమలరారు నటనిక సఖియా పోదమురావే
సద్గురు స్వామి సముఖమునకు వేగమే. ఆకారరహితుడట. ఆ గురుమూర్తి ఏ విధంగా ఉన్నాడంటే ఆకారం లేదట ఆయనకు. ఆకారరహితుడట, అజ్ఞులకెవరి కందాతరముగాడట. అజ్ఞానులకెవరికి కూడా ఆయనను తెలుసుకుంటానికి, ఆయన దర్శించడానికి తరము కాదు అంటుంది. అజ్ఞులకెవరి కందాతరముగాడట, ఏకాంత నిలవాట ఏమీ తాగాడట. ఏకాంతంగానే ఒకే ఒక్కడు వెలుగుతుంటూ ఉంటాడట గురుమూర్తి. ఏమి కూడా ఆయన కాదట. ఏకాంత నిలవాట ఏమీ తాగాడట, జోకా తోడుత భక్త లోకానరతుడాట. భక్తులందరినీ పాలించేవాడట ఆ గురుమూర్తి, ఆ పరమాత్ముడు. జోకా తోడుత భక్త లోకానరతుడాట, శ్రీకరుండట చిన్మయుండట. అనంతమైనటువంటి శ్రీయుక్తంగా ఉన్నాడు ఆ భగవంతుడు. చిన్మయుడు అంటే జ్ఞానస్వరూపంగా ఉన్నాడు. శ్రీకరుండట చిన్మయుండట, శిరము నడుమ వెలుంగు జ్యోతట. మన యొక్క శిరస్సు నడుమల వెలుగుతుంటాడు. సహస్రార పద్మంలో ఆ గురుమూర్తి వెలుగుతుంటాడు, ఆ పరమాత్మ అంటాడు. శ్రీకరుండట చిన్మయుండట, శిరము నడుమ వెలుంగు జ్యోతట. ఒక శిరము నడుమనే కాదు, సుదతి రావె జగంబులంతట చోద్యమై వెలిగేటి వాడట. సఖియా పోదము రావే సద్గురు స్వామి సముఖమునకు వేగమే. సూటి దప్పక నడువవే బోటిరో విషయ బుటాక మెడబాయవే. సూటి తప్పకుండా నడవమ్మా, అభ్యాసం. వెంటనే వైరాగ్యాన్ని కూడా చెప్పిండ్రు. బోటిరో విషయ బూటక మెడబాయవే. ఈ విషయాలన్నీ బూటకమైనటువంటివి. ఇవాళుండి ఈ క్షణంలో ఉంటున్నాయి, మరుక్షణంలో నశించిపోతున్నాయి కాబట్టి ఇవి బూటకమైనవి. చిన్నప్పుడు ఎప్పుడో విన్నాము, ఎవరో పాడుతూ ఉంటే, ఈ జగమంతా బూటకము. బూటకం అంటే ఒక క్షణంలో కనిపిస్తుంది, ఒక క్షణంలో నశిస్తుంది. నడిచేదంతా నాటకము, కనిపించేదంతా బూటకం అన్నారు. నడిచేదంతా నాటకము, ఈ నాటకాన్ని స్థిరము సత్యమని నమ్మకు. అందుకే రామ్ సుఖ్దాస్జీ మహారాజుల వారు చెప్తారు కదంటే, ఒక డ్రామాలో, ఒక నాటకంలో ఏ విధంగా అయితే నువ్వు నటిస్తూ ఉంటావో ఆ నటన సరిగా చేయవలసిందే, కానీ ఆ నాటకాన్ని నిజమని నమ్మరాదు. ఒకవేళ మనము చేసే తప్పులు రెండు ఉంటాయి. ఆ నాటకంలో సరిగా నటించము, పోతే ఆ నాటకాన్నే నిజమని భ్రమిస్తూ ఉంటాం. మహాత్ముడు ఏమంటున్నాడు? ఆ నాటకము సరిగా ఆడి ఆ నాటకంలో నువ్వు సరిగా నటించు, కానీ ఆ నాటకాన్ని నిజంగా భ్రమించకు. మనము ఆయన చెప్పే విషయాల్ని రెండు తప్పులు మనం చేస్తున్నాం. ఆ నాటకంలో సరిగా నటించకపోతే ఏమవుతుంది? చూసేవాళ్ళు ప్రేక్షకులన్నీ రాళ్ళు కొడతారు. ఆ విధంగా ఈ సంసార నాటకంలో భార్యాపుత్రులు పోషించేటువంటి యొక్క నాటకంలో సరిగా నువ్వు నటించవయ్యా, లేకపోతే నీ భార్య నిన్ను రోషిస్తుంది, నీ పిల్లలు నిన్ను తిడతారు, వేరే ప్రజలు కూడా నిన్ను హీనంగా చూస్తారు. ఎందుకు? నువ్వు నాటకం సరిగా ఆడడం లేదు. నాటకం సరిగా ఆడడం లేదు, మరియు ఆ నాటకాన్ని నిజమని నమ్ముతున్నావు. ఈ రెండు తప్పుల వల్ల మనం బంధంలో పడిపోతున్నాము. కాబట్టి నడిచేదంతా నాటకము, కనిపించేదంతా బూటకము. ఈ కనిపించేదంతా బూటకము, ఈ క్షణములో ఉండి మరుక్షణంలో నశిస్తుంది కాబట్టి ఇది బూటకము. నడిచేదంతా అది సత్యము కాదు కాబట్టి అది నాటకము. సూటి దప్పక నడువవే బోటిరో విషయ బూటాక మెడబాయవే. పేటాలారును దాటి మేటి త్రికూట కవాట మందిరమైన కోట చూడుము దీని సాటిలేదిక త్రిభువనంబుల హాటకోజ్వలమణిమయంబై
కోటి సూర్యులు గుంపు కూడిన సాటి రాదచ్చోటి మహిమకు సఖియా పోదమురవే. పేటాలారును దాటి 6 పేటలు ఆధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ ఈ 6 చక్రాలను 6 పేటలను దాటు అంటాను. దాటి ఏం చేయాలి? పేటాలారును దాటి మేటి త్రికూట కవాట మందిరమైన ఈ త్రికూటము, ఈ భూమధ్యం అనేటువంటి యొక్క ఈ కడపలో, ఈ కడప దాటినట్లయితే అక్కడ ఉన్నది అఖండమైన తేజస్సు ఉంటుంది. పేటాలారును దాటి మేటి త్రికూట కవాట మంది, ఆ కవాటాన్ని తెరువు, ఆ దర్వాజను, ఆ ద్వారాన్ని తెరువు. కోట చూడుము, ఈ కోటను చూడు. కోట చూడుము దీని సాటి లేదిక త్రిభువనం వల్ల, ఈ త్రిభువనాలలో కూడా దీంతో సమానమైనటువంటి యొక్క తేజస్సు ఎక్కడ లేదు. 1,000,000 మంది సూర్యులు కూటినా కూడా ఆ తేజస్సుకు సరిపోదంటున్నాను. అంగానామని రావే గంగా యమున సంగమిదుగో చూడవే. ఈ శరీరములో ఉన్నటువంటి యొక్క వస్తువులే, శరీరములో ఒక శరీరాన్ని మనం పిండాన్ని తెలుసుకున్నట్లయితే బ్రహ్మాండం అంతా అదే విధంగా ఉంది. కాబట్టి ఈ శరీరంలో ఏది ఉందో అది బయట ఉంది. అందుకొరకు గంగా యమున సంగం, ఈ గంగా యమున సరస్వతి దీన్ని చూడు అంటున్నాడు. ఎక్కడ కలుస్తుందో గంగా యమున దాన్ని నువ్వు వీక్షించు. గంగా యమున సంగమిదుగో చూడవే. ఈ సంఘాన్ని చూడు. సంఘము బాహ్యంగా ఆదిలాబాదులో ప్రయాగ తీర్థంలో ఉంది. అది నీ శరీరంలో కూడా, నీ పిండంలో కూడా ఉంది. అంగానామని రావే గంగా యమున సంగమిదుగో చూడవే. శృంగారాముగా ఎందు మునిగి చెలంగిన, ఈ యొక్క సంగములో, ఈ యొక్క తీర్థములోను మునిగినట్లయితే శృంగారాముగా ఎందు మునిగి చెలంగిన భ్రమలన్నీ భంగమైపోవును. నీ భ్రమలన్నీ కూడా భంగమైపోతాయి, నీ భ్రమలన్నీ కూడా దూరం అయిపోతాయి ఈ సంగములో నువ్వు స్నానమాడినట్లయితే. శృంగారాముగా ఎందు సుధతీరో మునిగి చెలంగిన భ్రమలన్నీ భంగమైపోవును. లింగమూర్తిని దూతమికను కురంగలోచన రావే బిరబిర. ఇక్కడ లింగమూర్తి ఉన్నాడు, పరమశివుడు ఉన్నాడు, రా రా తొందరగా రా అంటాడు బుద్ధి తన యొక్క మనస్సును. లింగమూర్తిని దూతమికను కురంగలోచన రావే బిరబిర. సంగరహితుని, అటువంటి యొక్క లింగమూర్తి అయినటువంటి యొక్క భగవంతుడు, ఆ గురుస్వరూపము సంగరహితుడు, దేనితోని అంటుకునేవాడు కాదు. అయినా కూడా అన్ని విషయాలు ఆయన ఆధారంగానే నడుస్తున్నాయి. ఈ విషయాన్ని మనం సూక్ష్మంగా మనం గ్రహించాలి. అన్నిటికీ ఆయనే ఆధారమైనా కూడా ఆయన దేనితో అటాచ్మెంట్, దేనితో సంబంధించి దేనితోటి కూడా సంగము లేకుండా ఉంటాడు. లింగమూర్తిని దూతమికను కురంగలోచన రావే బిరబిర. సంగరహితుని కరుణతే వడయంగవచ్చును పరమమదమిక. ఆ యొక్క భగవంతుని, ఆ యొక్క గురుమూర్తి కరుణతో మనము పరమపదాన్ని పొందొచ్చు. నువ్వు రా తొందరగా ఆ గురుమూర్తిని, ఆ పరమశివుణ్ణి దర్శించుకుందామని బుద్ధి తన మనసుకు చెప్తుంది. అల్లా నీవటు చూడవే హర హర శంభోయని పల్కి నుతిశాయవే. అటు చూడు, కొంచెం ఆ లో దృష్టి పెట్టు. ఎంతవరదాకా చచ్చేదాకా ఈ బాహ్య దృష్టి పెడితే నువ్వు నరకం పాలైపోతావు, అధోగతి పాలైపోతావు. అందుకొరకు కొంచెం అంతర్దృష్టిని బలపరుచుకో. అల్లా నీవటు చూడవే హర హర శంభోయని పల్కి నుతిశాయవే. అల్లా నేరిల్లు గొజ్జుగి పోదరిల్లు పూచిన మంచి మల్లె వీరుల వాసనలెల్లగైకుని మందమారుత మల్ల నల్లన వీజధరపై జల్లు జల్లున రాలి దశ దిశలెల్ల పరిమళముల్ల సిల్లెను. సఖియా పోదమురావే సద్గురు స్వామి సముఖమునకు వేగమే.
అక్కడ ఉన్నటువంటి యొక్క జల్లున రాలి దశ దిశలెల్ల పరిమళముల్లసిల్లను. అక్కడ కానీ నీవు దృష్టి పెట్టి ఆ పరమాత్ముని, ఆ గురుమూర్తిని నీవు స్తుతించినట్లయితే, హర హర శంభోయని నువ్వు స్తుతించినట్లయితే ఆ యొక్క మల్లెపూలన్నీ రాలి ఈ సుగంధమంతా ఈ ప్రపంచమంతా నువ్వు వ్యాపింపజేస్తావు. అటువంటి శక్తి నీలో భగవంతుడు కల్పిస్తాడు అంటున్నాడు. జల్లున దశ దిశలెల్ల దశ దిశలు అంటే 8 దిశలని మనం భ్రమపడుతుంటాము. తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పశ్చిమము, వాయువ్యము, ఉత్తరము, ఈశాన్యము, ఎన్నైనాయి? 8. ఆ తర్వాత ఊర్ధ్వం, పైకి, అధం అంటే కిందికి 10 దిశలైనవి. జల్లున రాలి దశ దిశలెల్ల పరిమళముల్లసిల్లెను. సఖియా పోదము రావే సద్గురు స్వామి సముఖమునకు వేగమే. ఆధ్యాత్మ విద్య అభ్యసించేటువంటి యొక్క భక్తుడికి ఏ ఏ విషయాలు కావాలో, ఏ ఏ విషయాలను వదలాలో ఈ కీర్తనలో సవిస్తారంగా మహాత్ముడు వెంకటదాసు గారు చెప్పినారు. వెంకటదాసు గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. వెంకటదాసు అనేటువంటి వారు ఎవరంటే కడప జిల్లాలో ఒక కుమ్మరాయన. ఆయన పని రోజు ఏమంటే ఆయన ఎన్ని తయారు చేసినాడో ఆ కుండలు తీసుకుపోయి ఒక చౌరస్తా అంటే 4 తోవలు కలిసి ఒక పెట్టుకొని అక్కడనే ఒక చెట్టు కింద కూర్చుంటి కీర్తనలు చేస్తూ ఉండేవాడు అన్నట్టు. ఎవరైనా రాని ఏ కుండైనా తీసుకుపోని, ఎంత డబ్బులు అక్కడ వేసిపోయినా సరే, ఉచితంగా తీసుకుపోయినా సరే దాన్ని ఏమి గమనించేవాడు కాదు ఆయన. డబ్బులు ఓ కుండలో వేసి తీసుకుపోయినా పర్వాలేదు, ఉచితంగానే ఎవరైనా తీసుకుపోయినా దాని మీద దృష్టే పెట్టేవాడు కాదు ఆయన. ఆ విధంగా ఒక గంట సేపు అక్కడ కీర్తన చేసి మళ్ళీ ఆ కుండలను తీసుకుపోయి ఇంకొక చౌరస్తా కాడ పెట్టుకొని ఆ విధంగా కీర్తించేవాడు. అటువంటి మహానీయుడు ఆయన. ఆయన యొక్క కీర్తి ఎటువంటిదంటే గండి క్షేత్రం శ్రీ రామకృష్ణానంద స్వాముల వారు కూడా గీతావాణి అనేటువంటి యొక్క మాసపత్రికలో ఆయన యొక్క పేర్లు రాస్తూ వెంకటదాస్ గారు అందుకే ఏనాడో అన్నాడు, ఎట్ల గన్నపడు బ్రహ్మ మిట్టి జీవులకు కడకాల మీ కర్మ కాండదగిలిన వారలకెట్ల గన్నపడు బ్రహ్మ మిట్టి జీవులకు. ఏ విధంగా ఈ పరమాత్మ అనుభవం కలుగుతుందయ్యా వీళ్ళకు? ఎల్లకాలం ఈ కార్పకడలోనే ఇది చేయాలి, అది చేయాలి, ఇటు సంపాదించాలి, అది సంపాదించాలి, ఈ బిల్డింగ్ కట్టాలి, ఈ విధంగా కర్మకాండలోనే ఈ యజ్ఞాలు చేసి ఎటువంటి ఫలితాన్ని పొందాలి అనేటువంటి యొక్క కర్మకాండలోనే వాళ్ళు మునిగి ఉంటే వారికి ఆ పరబ్రహ్మం ఏ విధంగా దర్శనమవుతుందయా అని వాపోయినాడు పాపం. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఆ విషయాన్ని రాసి కూడా శ్రీ గండి రామకృష్ణానంద స్వాముల వారు ఆ వెంకటదాసు గురించి ఆ విధంగా రాసినాడంటే ఆయన ఎంతటి మహాత్ముడో. అంటే రామకృష్ణానంద స్వాముల వారు ఒక సన్యాసి, ఒక గొప్ప విద్యావేత్త, అనేక గ్రంథాలు రాసినటువంటి ఆ నిజంగా చెప్పాలంటే మాకు పరోక్ష గురువులు ఆయనే, ప్రత్యక్ష గురువులు మా స్వాముల వారు మాధవానంద స్వాముల వారు. ఇంకొక పరోక్ష గురువులు ఎవరంటే రామ్ సుఖ్దాజీ మహారాజ్ యొక్క హిందీ గ్రంథాలు నాకెంతో మీ ముందు ఈ విచారాలు చెప్పడానికి ఆ మహాత్ముల విచారాలే కానీ నాదేమి లేదు. ఆ మహాత్ముల విచారాలు ఎంత విశాలంగా మీకు చెప్తే అంత మనకందరికీ నాకు తృప్తి అవుతుంది, మీకు తృప్తి అవుతుంది. అందువల్ల అటువంటి రామకృష్ణానంద స్వాముల వారితోటి పొగడబడినటువంటి యొక్క మహాకవి ఆ కీర్తనలు అంటే కేవలం ఆయన కీర్తనలో ఆత్మ గురించే వ్రాయబడి ఉంటుంది అన్నట్టు. ఆ విధంగా ఆయన ఏమంటాడు, జల్లున రాలి దశ దిశలెల్ల పరిమళముల్లసించెను కోరికలెడబాయవే సారెకు గురుని చరణములే మారకే. కోరికలనండి తీసిపారాయన ఆయన, కోరికలను వదులు. మరి ఏం చేయు? సారెకు అంటే ఎప్పుడు తేపకు
తేపతేపకు ఆ గురుమూర్తి యొక్క చరణాలను పాదాలను మరవకమ్మా. కోరికలెడబాయవే సారెకు గురుని చరణములే మారకే. నారీమానిరో సూక్ష్మ ద్వారా మీదుగో దీని దూరి జగములన్నీ మీరి వెలుగుతూనున్నా. మేరు నగశిఖరాగ్రమందున చేరి చూడవే సర్వమతుడై వేరు లేఖను వెలుగు నిరతము ధీరమతి వైకనవె చలియా. సఖియా పోదమురావే సద్గురు స్వామి సముఖమునకు వేగమే. సూక్ష్మమైనటువంటి యొక్క ద్వారం ఉంది, దానిలో దాంట్లో చొరబడు. నారీ మానిరో సూక్ష్మ ద్వారా మీదుగో దీని దూరినట్లయితే ఏమవుతుంది? జగములన్నీ మీరి వెలుగుతునున్నా. నారీ మానిరో దీని దూరి జగములన్నీ వీరి వెలుగుతునున్నా. మేరు నఖశిఖరాగ్రమందున చేరి చూడవే సర్వమతుడై వేరు లేఖను వెలుగు నిరతము ధీరమతి వై కనవె చెలియా. సఖియా పోదమురావే సద్గురు స్వామి సముఖమునకు వేగమే. ఓంకార రూపుడట శంకర సూత శశిభానునయనుడట. పంకజముఖి నిష్కలంకుని ఘన జన్మమింకా లేదట, ఏమి శంక లేదు పదవే. ఓ పంకజముఖి, ఓ అందమైన మనస్సా, రా. ఆ నిష్కలంకమైనటువంటి యొక్క ఆ పరమాత్మను, ఆ పరమ గురువును దర్శించినట్లయితే ఇక జన్మము లేదట, ఇక జన్మమే లేదు, ఆయనలోనే విలీనమైపోతావు. పంకజముఖి నిష్కలంకుని ఘన జన్మమింకా లేదట, ఏమి శంక లేదు పదవే. ఏ అనుమానం లేదు, ఏ సందేహం లేదు. ఇలా నిస్సంశయంగా నువ్వు ఆ గురుమూర్తినే పొందగలవు అని చెప్తున్నది బుద్ధి మనస్సుకు. మంకు బుద్ధులు మానిరా వికలంకరహితుండరగ వెంకట దాసునేరిన బాబ గురువరునింక జూతము కన్నులలరగా. సఖియా పోదమురావే. మంకు బుద్ధులు మానిరా. మంకు బుద్ధులు నడువ ఈ అధ్యాత్మ విద్యలో మంకు బుద్ధుల్లో వదలాలి. మంకు బుద్ధులు మానిరా మంకు అంటే ఎంత చెప్పినా ఆ ఒక పిల్లవానికి ఒక చాక్లెటో లేదో ఐస్ క్రీమో కావాలంటే మనం ఎంత చెప్పినా వినడు వాడు, వాని మంకు వాడే. ఆ విధమైన మంకు బుద్ధులు పెద్దవాళ్ళలో కూడా ఉన్నాయి, వీడు కూడా పిల్లవాళ్ళతో సమానమే. అటువంటి యొక్క మంకు బుద్ధులను మానుకొని రా అమ్మా. మంకు బుద్ధులు మానిరావే కలంకరహితుండనగ వెంకట దాసునేలిన బాబ గురువరునింక జూతము కన్నులలరగా. ఎంత గురుభక్తి చూడు. నన్ను ఏలుకున్నటువంటి యొక్క, నన్ను పాలించినటువంటి యొక్క నా గురుదేవుని దర్శిస్తావురా అంటున్నాడు. వెంకటదాసునేలిన బాబ గురువరునింక జూతము కన్నులరగా. సఖియా పోదమురావే సద్గురు స్వామి సముఖమునకు వేగమే. ఆ విధంగా కోటి సూర్యులు గుంపు కూడినా కూడా ఆ యొక్క ప్రకాశానికి, ఆ యొక్క దివ్యమైన తేజస్సుకు సరిరాదు అని చెప్తున్నారు. ఇక్కడ కూడా సంజయుడు ధృతరాష్ట్రునితో అదే విషయాన్ని చెప్తున్నాడు. ఆ తర్వాత తత్రైకత్థం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకదా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్థదా. అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శరీరములోనే ఈ అనంతమైనటువంటి యొక్క విశ్వాన్ని, అనంతమైనటువంటి యొక్క రూపాలను ఆ అర్జునుడు దర్శిస్తున్నాడు. అప్పుడు దర్శించేసరికి ఆ అర్జునుడి యొక్క స్థితి గతి ఏ విధంగా ఉందో వచ్చే శ్లోకంలో మళ్ళీ ధృతరాష్ట్ర మహారాజుకు సంజయుడు ఏమి చెప్తున్నాడంటే, తతస్స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. ఆ విధంగా ఆ యొక్క విశ్వరూపాన్ని సందర్శించి ఆ అర్జునుడి యొక్క రోమాలని పులకించగా, కంఠము గద్గదముగా కన్నీరు గారుస్తూ ఆ పరమాత్మకు, ఆ విశ్వరూప దేవునికి నమస్కరించి అర్జునుడు
ఆ విశ్వరూప దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నాడో ఆ తరువాత సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్తున్నాడు. ఇక్కడ అర్జునుడు ఆ పరమాత్మను స్తోత్రం చేస్తున్నాడు. పశ్యామి దేవాం తవ దేవదేహే సర్వాం తథాభూత విశేష సంఘాన్ బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషీంచ సర్వానురగాంచ దివ్యం. అనేకమైనటువంటి యొక్క దివ్య రూపాలను, బ్రహ్మదేవుణ్ణి, ఋషులను, పశ్యామి దేవాం తవ దేవదేహే, నీ దేహంలోనే ఇవన్నీ చూస్తున్నానయ్యా అంటున్నాడు. సర్వాం తదా భూత విశేష సంఘాన్, ఈ అన్ని భూతాలను, అన్ని ప్రాణికోట్లను నీ శరీరంలో చూస్తున్నాను. బ్రహ్మాది దేవతలను నీ యొక్క దేహంలో నేను దర్శిస్తున్నాను. ఋషులందరినీ కూడా దర్శిస్తున్నాను. ఎన్నో నాగులను, వాసుకి మొదలైనటువంటి యొక్క దివ్యమైన సర్పాలను కూడా నీ శరీరంలో నేను దర్శిస్తున్నాను స్వామి అని ప్రార్థిస్తున్నాడు. ఆ తర్వాత అనేక బాహూదర వక్త్ర నేత్రం, అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం పశ్యతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనంతమైనటువంటి యొక్క అనేకములైనటువంటి యొక్క బాహువులతో నీ యొక్క విశ్వరూపం ఉందయ్యా. అటువంటి యొక్క విశ్వరూపాన్ని నేను దర్శిస్తున్నాను. నాకు ప్రసన్నునిగా ఓ విశ్వరూప, ఓ పరమాత్మ అని ప్రార్థిస్తున్నాడు. ఇంకా వేణోళ్ళ స్తోత్రం చేస్తున్నాడు అర్జునుడు. ఎంత స్తోత్రం చేసినా ఆయనకు తనివి తీరడం లేదు. అటువంటి యొక్క మహాద్భుతమైనటువంటి యొక్క విశ్వరూపాన్ని దర్శించినాడు కాబట్టి ఇంకా ఏ విధంగా స్తోత్రం చేస్తున్నాడంటే, కిరీటినం గదినం చక్రినంచ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం సర్వతోనంతరు పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమత్ ప్రమేయం. ఆ విధంగా అఖండంగా తేజంగా ఉన్నటువంటి యొక్క నీ యొక్క తేజస్సును నేను చూడలేకపోతున్నాను స్వామి. నా యొక్క స్థితి ఆ విధంగా ఉంది. అందుకొరకు అనేకంగా వెలుగుతున్నటువంటి యొక్క నీ విశ్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను. అటువంటి యొక్క అప్రమేయమైనటువంటి యొక్క ఆ యొక్క దివ్య తేజస్సును నేను భరించలేకపోతున్నాను అని చెప్తూ ఇంకా అర్జునుడు స్తోత్రం చేస్తున్నాడు. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. నీవే ఆది పురుషుడవు, నీవే అక్షరమైనటువంటి వానివి, నీవే అని నేను విశ్వసిస్తున్నాను పరమాత్మ అని అంటున్నాడు. అనాదిమ, దానికి మొదలేదో కొన ఏదో నాకు గోచరించడం లేదు అంటున్నాడు. అనాది మధ్యాంతం అనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్త హుతాశ వక్త్రం. అగ్నిదేవుడే నీ యొక్క నోరుగా ఉంది. అటువంటి యొక్క నీ విశ్వరూపాన్ని నేను దర్శిస్తున్నాను పరమాత్మ. స్వతేజసా విశ్వమిదం తపంతం. నీ యొక్క ఈ దివ్య తేజస్సుతో ఈ విశ్వమంతా అట్టుడికిపోతుంది, ఉడికిపోతుంది, గజగజలాడిపోతుంది ఓ పరమాత్మ అని అర్జునుడు విశ్వరూపాన్ని స్తోత్రం చేస్తున్నాడు. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశచ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపం ఉగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. భూమి ఆకాశాలను మొత్తం నిండి నీ యొక్క ఏకస్వరూపమే భూమి ఆకాశాలను నిండి ఉందయ్యా. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశచ్చ సర్వ. నీ ఒక్కని తోటే ఈ దిశలన్నీ నిండిపోయినాయి. నీవు తప్ప ఇంకొక వస్తువే నాకు గోచరించడం లేదు. ఈ బ్రహ్మాండాలన్నీ కూడా నీలో నాకు గోచరిస్తున్నాయ్యా. అటువంటి యొక్క ఉగ్రమైనటువంటి యొక్క నీ స్వరూపాన్ని చూసి ఈ మూడు లోకాలు కూడా గజగజలాడిపోతున్నాయి, తల్లడిల్లిపోతున్నాయి ఓ పరమాత్మ అని ఇంకా వేణోళ్ళ
కీర్తిస్తున్నాడు అర్జునుడు. అమీహి త్వాం సుర సంఘా విశంతి కేచిద్ భీతా ప్రాంజలయో గుణంతి స్వస్తిత్యుక్వా మహర్షి సిద్ధ సంగాః వీక్షంతే త్వాం సువంతి త్వాం తుతిభిః పుష్కలాభిః. ఈ విధంగా ఉన్నటువంటి యొక్క ఈ విశ్వరూపాన్ని చూసి దేవతలంతా కూడా తల్లడిల్లిపోతున్నారు. దేవతలంతా కూడా నిన్ను స్తుతిస్తున్నారు. కొందరు భయం కంపితులై దండాలు అంటే చేతులు మోడ్చి నిన్ను కీర్తిస్తున్నారయ్యా. కేచిద్భీతా ప్రాంజలయో గృహంతి, కొంతమంది భయపడి నీకు చేతులు జోడించి నిన్ను స్తుతిస్తున్నారు. స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంగాః, మహర్షి సిద్ధ సంఘములంతా కూడా నీకు స్వస్తివాచకాలను చెప్తున్నారయ్యా. అనేకంగా మహర్షులు యోగులు నిన్ను స్తుతిస్తున్నారు, అనేకంగా నిన్ను స్తోత్రాలు చేస్తున్నారు. ఓ పరమాత్మ, నేను కూడా స్తోత్రం చేయలేక ఊరుకుండా లేకపోతున్నాను అని అర్జునుడు ఇంకా ఏ విధంగా స్తోత్రం చేస్తున్నాడంటే, రుద్రాదిత్యో వసవో ఏ చ సాధ్య విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధ సంగాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఇంకా ఎటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను చూస్తూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎవరెవరు చూస్తున్నారంటే రుద్రులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, వసువులు మరియు విశ్వే దేవతలు, మరుద్గణాలు అందరూ కూడా, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, దేవతాగణాలన్నీ కూడా నిన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారయ్యా. అటువంటి యొక్క అద్భుతమైన విశ్వరూపాన్ని చూసి నిన్ను ఆశ్చర్యంగా వీక్షిస్తున్నారు వీరందరూ కూడా అని అర్జునుడు ఇంకా ఏ విధంగా స్తోత్రం చేస్తున్నాడంటే, రూపం మహత్తే బహువక్త్ర నేత్రం, నీ యొక్క మహత్తరమైనటువంటి యొక్క ఈ రూపము అనేకములైనటువంటి యొక్క నోళ్లతో, అనేకమైనటువంటి యొక్క నేత్రాలతో ఉందయ్యా అంటున్నాడు. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహు రూపాదం, అనేకమైనటువంటి బాహువులతో ఉన్నది, అనేకమైనటువంటి తొడలతో, పాదాలతో నీ యొక్క స్వరూపము వ్యాపించి ఉందయ్యా అంటుంది. బహూదరం, ఎన్నో కడుపులున్నాయి నీకు, ఒక కడుపు కాదు, ఎన్నో కడుపులున్నాయి, ఉదరాలున్నాయి. బహూదరం బహుదంతాకరాలం, కోరలు, ఎన్నో కోరలు ఉన్నాయి. బహూదరం బహుదంతాకరాలం దృష్ట్వా లోకా ప్రవ్యజితా తదాహం. ఇటువంటి యొక్క వికరాలమైనటువంటి యొక్క ఈ అద్భుతమైనటువంటి యొక్క విశ్వరూపాన్ని చూసి లోకమంతా భయపడుతున్నారయ్యా. నేను కూడా భయమవుతుంది, నాకు కూడా భయం ఉత్పన్నమైంది ఓ పరమాత్మ, ఓ వాసుదేవ, ఓ భగవంత అని అర్జునుడు, ఈ లోకమంతా భయపడుతున్నారు, గతగతలాడిపోతున్నారు నీ యొక్క విశ్వరూపాన్ని చూసి, నేను కూడా భయపడిపోతున్నానయ్యా అని శ్రీకృష్ణుణ్ణి పలు విధాలుగా కీర్తిస్తున్నాడు అర్జునుడు. నభత్పృజం దీప్తం అనేకవర్ణం వ్యాత్తాననం దీప్తభుతా విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మ ధృతిం న విందామి శమంచ విష్ణు. ఇటువంటి యొక్క నీ యొక్క స్వరూపాన్ని చూసి నాకు ధైర్యం ఆగడం లేదు, నేను భయపడిపోతున్నాను ఓ పరంధామ అని భగవంతునితో విన్నవించుకుంటున్నాడు అర్జునుడు. ఇంకా ఏమంటున్నాడంటే, దంట్రాకరాలాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే నలభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ పరమాత్మ, నీ యొక్క అనేకమైనటువంటి యొక్క కోరలతో కూడుకున్నటువంటి యొక్క నీ ముఖాన్ని చూడడం వల్ల, మరియు నువ్వు అనంతమైనటువంటి యొక్క మహాకాలం ఏ విధంగా అయితే ఈ సృష్టిని మొత్తం ప్రళయం చేసి ఈ సృష్టిని అంతా తన వక్రంలోనికి తీసుకుంటుందో ఆ విధంగా నాకు తోస్తుందయ్యా. మరి దానివల్ల నాకు తూర్పేటో, పడమరెటో, ఉత్తరమేటో, దక్షిణమేటో ఏ దిశలు కూడా నాకు తెలియడం లేదు, నేను గుర్తించడం లేదు. మనం కూడా కొత్త చోటికి పోయినప్పుడు మనకు దిశలు ఏర్పడాయి. ఇటు తూర్పును పడమర అంటాం, పడమరను తూర్పు అంటాం, ఉత్తరాన్ని దక్షిణం అంటాం, దక్షిణాన్ని ఉత్తరం అంటాం. ఆ విధంగా నాకు దిశలు తోచడం లేదు ఓ భగవంతా. అందుకొరకు నన్ను
నా యందు దయించి నాకు ప్రసన్నుడవుగా ప్రసీద దేవేశ జగన్నివాస. ఈ జగత్తునంతా వ్యాపించి జగరూపంగా ఉన్నటువంటి యొక్క ఓ పరమాత్మ, నాకు ప్రసన్నునిగా అయ్యా తండ్రి. నేను ధైర్యాన్ని చాలలేకుంటున్నాను, నాకు ధైర్యం ఆగుటలేదు. దిశల విషయం కూడా నాకు దిశభ్రమ కలిగినది, నేను దిశలు గుర్తించే స్థితిలో లేను. అందుకొరకు నాకు ప్రసన్నుడవుగా తండ్రి, ఓ పరమాత్మ, ఓ విశ్వరూపదేవ అని ప్రార్థిస్తున్నాడు అర్జునుడు. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః భీష్మో ద్రోణः సూతపుత్రస్తదాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. ఓ భగవంతా, ఇంకా నేను నీ విశ్వరూపంలో ఏమి చూస్తున్నానంటే, మా పెదనాన్నయ్యకు ధృతరాష్ట్రపుత్రులందరూ కూడా నీ ముఖములో ప్రవేశించి వాళ్ళ యొక్క ప్రాణాలను వదిలేస్తున్నారు. భీష్ముడు, ద్రోణుడు, సూతపుత్రుడైనటువంటి యొక్క కర్ణుడు కూడా నీ ముఖములో ప్రవేశించి వారి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. భీష్మో ద్రోణ సూతపుత్రస్తదా సహాస్మై. ఒక వాళ్ళే కాకుండా మా సేనలో ఉన్నటువంటి యొక్క వీరాధి వీరులు కూడా నీ ముఖములో ప్రవేశించి నశిస్తున్నారయ్యా అంటున్నారు. సహాస్మదీయైరపి యోధ ముఖ్యైః. వక్త్రాని తే త్వరమానా విశంతి. నీ ముఖములో తొందరగా బాదర చచ్చిపోతున్నారు ఈ వీరాధి వీరులంతా కూడా. వక్త్రాని తే త్వరమానా విశంతి దంట్రా కరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. కొందరు ప్రవేశిస్తూ నశించిపోతున్నారు. కొందరు నీ కోరల మధ్యలో ఇరుక్కుని అక్కడనే చూర్ణమైపోయిగా తుక్కు అయిపోయి చనిపోతున్నారు. ఓ భగవంత అని ఆ శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు వేణువల్ల కీర్తిస్తున్నాడు. అటువంటి యొక్క విశ్వరూపాన్ని దర్శించి ఇంకా ఏ విధంగా యథా నదీనాం బహవోంబువేగా సముద్రమేవాభిముఖాద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. ఏ విధంగా అయితే సముద్రాల్లో చేరకొరకు నదులు వేగంగా ప్రవహించి ప్రవహించి ఆ సముద్రంలో ప్రవేశిస్తున్నాయో, ఆ విధంగా ఈ రాజలోకమంతా కూడా ఆదర నీ యొక్క ముఖములో ప్రవేశించి నశించిపోతున్నారయ్యా. అటువంటి యొక్క దృశ్యాన్ని నేను చూస్తున్నాను. అంతేకాకుండా యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాని సమృద్ధవేగాః. ఏ విధంగా అయితే దీపాన్ని చూసి మిడుదలు పోయి అగ్నిలో అది తినే వస్తువు అనుకొని పోయి ఆ అగ్నిలో మిడుదలు పడి ఏ విధంగా చనిపోతున్నాయో, ఆ విధంగా ఈ నరలోక వీరులందరూ కూడా నీ ముఖములో ప్రవేశించి నశించిపోతున్నారయ్యా అని అర్జునుడు భగవంతుణ్ణి వేణువల్ల కీర్తిస్తున్నాడు. అటువంటి యొక్క విశ్వరూపాన్ని దర్శిస్తున్నాడు. లేలిఖ్యసేగ్రసమానస్సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలద్విః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రా ప్రతపంతి విష్ణు. ఈ లోకాలన్నింటి కూడా నువ్వు సంవరించేటట్టుగా ఇప్పుడు నాకు తోస్తుంది. మహాకాల స్వరూపుని అయిపోయి ఈ లోకములో ఉన్నటువంటి యొక్క సర్వ ప్రాణికోటిని నీ ముఖంలోకి ప్రవేశించగా నేను చూస్తున్నాను. ఈ లోకాలన్నింటినీ నశింపజేసేటువంటి యొక్క మహాకాల స్వరూపునిగా నాకు తోస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు వేణువల్ల కీర్తిస్తున్నాడు. ఆ తరువాత ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమోస్తు తే దేవ వరప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఏ భగవంతా, ఇటువంటి యొక్క నీ విశ్వరూపాన్ని చూసి నేను గడగడలాడిపోతున్నాను. నాకు నీవెవరో నాకు అర్థమైతే లేదు. నేను నీవెవరో తెలుసుకోవాలన్నటువంటి యొక్క కోరిక నాకు కలిగింది. అందుకొరకు అటువంటి యొక్క మీరు ఇటువంటి విశ్వరూపాన్నిగా ఉన్నటువంటి యొక్క మీరెవరో నేను తెలుసుకోలేకపోతున్నాను. అందువల్ల నాకు
మీరెవరో నాకు చెప్పండి అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. నమస్కారం చేసి అటువంటి యొక్క విశ్వరూపాన్ని అర్జునునికి దర్శింపజేసి ఆ తర్వాత భగవానుడు చెప్పబోతాడు. అటువంటి యొక్క విషయాన్ని మనము రేపు చర్చించుకుందాము. అంతవరకు సెలవు. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. నారాయణ నమోస్తుతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం.